అయితే ఇప్పుడు వీరికి జరుగుతున్నటువంటి అన్యాయానికి వచ్చేటువంటి గవర్నమెంట్ చెల్లిస్తున్నటువంటి వేతనం మాకు సరిపోవట్లేదని చెప్పేసి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము, మా కుటుంబ పోషణ కూడా భారంగా మారుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జేఎల్ వాళ్ళు ఉన్నారు, లెక్చరర్స్, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే, చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల సందిగా ఈ యొక్క కళాశాలలో పనిచేస్తున్నారు, మీరు ఏం బోధిస్తారు? నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. అయితే మాకు సరిపోయిన జీతాలు లేవు, అలాగే హెచ్ఆర్ఏ టైంకి డిఏ పెరగలేదు సార్. 2013లో పెరిగింది సార్ డిఏ, ఆ తర్వాత అప్పటి నుంచి మళ్ళీ డిఏ పెరగడం జరగలేదు సార్. టైంకి మాకు డిఏ పెంచి కొంచెం పెంచాలని ఆశిస్తున్నాం సార్. అంటే సాధారణంగా ఏ జేఎల్కైనా కూడా మిగిలిన కాలేజెస్ కళాశాలలో ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి వారికి జీతాలు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మీకు ఎంత వస్తుంది, మీరు ఇంటికి ఎంత తీసుకుపోతున్నారు, ఆ వచ్చే పైసలతోటి మీరు ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో కిరాయిలు ఏ విధంగా ఉన్నాయంటే మీ సొంత ఇల్లు ఎలా ఉంటుందమ్మా? సార్ నేను అద్దెకే ఉంటున్నాను సార్. నేను 20,000 రెంట్ ఇస్తున్నాను సార్. అయితే నాకు మా పాప ఉంది కాబట్టి నాకు సరిపోతుంది, నాకు హస్బెండ్ లేడు సార్. కాబట్టి మాలాంటి వాళ్ళు సింగిల్ పేరెంట్స్కి మటుకు ఈ జీతాలు అస్సలు సరిపోవు సార్. కాబట్టి దయచేసి జీతాలు పెరిగితే చాలా సంతోషిస్తాం. ఈరోజు మీ దగ్గరికి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు వచ్చారు, మీ యొక్క బాధలు సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే మీరు రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం వినతి చేయదలుచుకుంటున్నారు, అంటే ఏం విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు సార్, మాకు జీతాలు పెరగాలి సార్, ఏదైనా టైంకు. ఎందుకంటే మేము ఇంత చదువుకుని ఇప్పుడు చిన్నదానికి వెళ్ళలేము సార్, అలా అని ఎవరికి చెప్పుకోలేము. ఎవరైనా సరే మీరు లెక్చరరా అయితే మీకు ₹1,00,000 1,50,000 ఉంటుందా అని అడుగుతున్నారు సార్. అయితే మేము వాళ్ళకి చెప్పుకోలేము, మాలో మేము కూలిపోయి ఏదో బతకాలి కదా అని బతుకుతున్నాం సార్ నిజంగా.